హాయ్ అండి, నిన్న నైట్ ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ తో వచ్చారండి. ఇది అతని ఈసీజీ అనమాట. సో పైన చూసారా నార్మల్ ఈసీజీ అని రాసింది. ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసీజీని స్కాన్ చేసి నార్మల్ ఈసీజీ అని చెప్తుంది. అలానే మా జూనియర్ డాక్టర్ ఒక అతను వచ్చి, సార్ ఇది నార్మల్ ఈసీజీ సార్, ఏదైనా పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపించేద్దామా అని చెప్పేసి అంటే, సరేలే అని చెప్పేసి నేను కిందకి వెళ్ళి ఆ ఈసీజీ చూసా. ఆ ఈసీజీ చూడగానే నాకున్న నిద్ర మొత్తం వదిలింది భయ్య. పేషెంట్ కి ఆ జూనియర్ డాక్టర్ కి చెప్పాను, ఇది ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ రాబోతుంది, ఇమ్మీడియట్ గా అడ్మిట్ చేయండి, ఎమర్జెన్సీ మెడికేషన్స్ అన్ని ఇచ్చేసి పైకి షిఫ్ట్ చేయండి అని చెప్పాను. కొద్దిగా డిలే చేసి ఉంటే కనుక ప్రాణాపాయమైన హార్ట్ అటాక్ వచ్చేది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి పూర్తిగా చూడండి బ్రో. ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు, సార్ మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈసీజీ నార్మల్ ఉంది, ఎకో నార్మల్ ఉంది, అది నిజంగా హార్ట్ అటాక్ ఏనా అని చెప్పేసి నాకు మెసేజెస్ చేస్తున్నారు. అసలు ఈసీజీ నార్మల్ గా ఉంది, హార్ట్ అటాక్ రావడం ఏంటి సార్ అని అడుగుతారు. ఈసీజీ అనేది ఓన్లీ 50 to 60% ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తుంది. కొన్నిసార్లు ఎర్లీ స్టేజెస్ లో ఈసీజీ అనేది ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? సో ఇట్లాంటి పేషెంట్స్ కి ఏంటంటే జనరల్ గా ఎకో కూడా చేస్తాం అనమాట. సో ఈసీజీతో ఎప్పుడైతే 2D ఎకోని జతపరిస్తే కనుక 85 to 90% ఆఫ్ ద టైమ్స్ మనం హార్ట్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒక 10 to 15% ఆఫ్ ద కేసెస్ లో ఎకో నార్మల్ ఉన్నా, ఈసీజీ నార్మల్ ఉన్నా కానీ హార్ట్ అటాక్ రావచ్చు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో హెచ్ఎస్ ట్రోపై అంటారు, హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అనమాట. ఈ ట్రోపోనిన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో అది మన బ్లడ్ లో పెరుగుతుంది అనమాట, ఆ ట్రోపోనిన్ అనే లెవెల్స్. సో ఇప్పుడు ఈసీజీని, ఎకోని, ట్రోపోనిన్ ని ఈ మూడింటిని కలిపితే కనుక ఆ పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చిందో లేదో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద టైమ్స్ యాక్యురేట్ గా చెప్పొచ్చు. అంటే అప్పుడు నొప్పి వస్తేనే, అర్థమైందా? అంటే ఇవాళ నొప్పి వస్తే ఇవాళ చేస్తేనే ఆ పరీక్ష. ఆ టైంలో మీకు కనుక ఈ 3 నార్మల్ ఉంటే కనుక 95 to 98% అది హార్ట్ అటాక్ కాదు భయ్య. అయితే ఇట్లాంటి 3 కూడా నార్మల్ గా ఉన్నాయి. అసలు ఇంకా 5% ఇన్యాక్యురసీ, అంటే నాకు 100% కావాలి అంటే కనుక యాంజియోగ్రామ్ చేయించుకోవడమే. సో యాంజియోగ్రామ్ అంటే తెలుసు కదా, చేతికి గుచ్చేసి ఒక నరంలోకి ద్వారా వైర్ ని పంపించి గుండెల్లో ఉండే రక్తనాళాన్ని చూస్తారు భయ్య. సో దట్ ఈస్ యాంజియోగ్రామ్ అనమాట. అయితే ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళందరూ యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటే అవసరం లేదు. సో వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి, వాళ్ళకున్న సింటమ్ ని బట్టి, వాళ్ళకున్న ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ని బట్టి, వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఎర్లీగా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయారా, యంగ్ పీపుల్ అనుకో, సపోజ్ 30 ఏళ్ళోడు చెస్ట్ పెయిన్ తో వచ్చాడు భయ్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ లేకపోతే బాబాయిలో ఎవరైనా 35-40 ఇయర్స్ కి లేకపోతే 50 లోపు వాళ్ళ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతే, డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, బాగా సిగరెట్లు తాగుతున్నా సరే, ఏదైనా పెయిన్ అనేది పని చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు పెయిన్ తగ్గుతున్నా సరే, ఇవన్నీ ఏంటంటే హార్ట్ అటాక్ లక్షణాలు అనమాట. అంటే నీకు ఈసీజీ నార్మల్ ఉన్నా, ఎకో నార్మల్ ఉన్నా, ట్రోపోనిన్ నార్మల్ ఉన్నా సరే, అట్లాంటి పేషెంట్స్ లో యాంజియోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే నువ్వు పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు నొప్పి తగ్గుతుంది, సార్బిట్రేట్ అంటారు కదా, అట్లాంటి టాబ్లెట్ వేసుకున్నప్పుడు నొప్పి తగ్గి నార్మల్ పని చేస్తున్నప్పుడు నొప్పి పెరుగుతుంటే కనుక ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయాలన్నమాట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియో ద్వారా ఈసీజీ ప్లస్ ఎకో ప్లస్ ట్రోపోనిన్ గుర్తుపెట్టుకోండి. 95% ఆఫ్ ద టైమ్స్ అప్పుడు ఆ క్షణంలో మీకు హార్ట్ అటాక్ ఉందో లేదో ఐడెంటిఫై చేసేస్తుంది. ఒక 5% ఆఫ్ ద రిస్క్ అందరికీ ఉంటుంది భయ్య. మేమేమి మ్యాజిక్లు మంత్రాలు చేయము. 100% యాక్యురసీ ఎవరు ఇవ్వలేరు భయ్య. మీరు రోజు ప్రేయర్లు, ప్రార్థనలు, పూజలు చేసినా సరే దేవుడు 100% స్ట్రైక్ రేట్ తో అందరి కోరికలు తీర్చలేడు. ఒకడు వాన కావాలని ప్రేయర్ చేస్తాడు, ఒకడు వాన వద్దని ప్రేయర్ చేస్తాడు. బట్ సగం ప్రార్థనలే దేవుడు వింటాడు అనిపిస్తుంది నాకైతే. అఫ్ కోర్స్ పర్సనలీ నేను అవే నమ్మను, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అనమాట. సో మీకు అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.